వీధియో తరుముచును నయత్తు. నిప్పులు దొక్కిన వాడు ఎలా పరుగులు పెడతారో, గాలి కట్టుకున్న నిప్పు రావాలి, రాలిపోవాలి, బొగ్గులు రాలిపోవాలి, నిప్పులు దొక్కిన వాడు పరిగెట్టినట్టుగా పరిగెత్తుతారు. ఇక్కడ లేవడమే ఆలస్యం, ఎందుకు పడుకోవడం ఆలస్యం. ఆ సమస్య అది. 1 గంట 2 అయినా పడుకోడు, పొద్దున్న 9 అయినా లేదు. కానీ 9ంటికి లేచి మమ్మీ ఎర్లీ మార్నింగ్ 9 అంటాడు. వీడు బతుకు ఎర్లీ మార్నింగ్ కాదు, 9ంటికి. సూర్యుడు కూడా బడిలోకి వెళ్ళిపోయాడు, వీడు బడిలోకి వెళ్ళడం. ఎర్లీ మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ అంటే 4, 5, 4, 6 9 బతుకాల. నిప్పులు దొక్కిన పోతేలాగా, నిప్పులు దొక్కిన మనిషిలాగా పరుగులు పడుతున్నారు. ఇవాడు అడావుడు బడిలోకి వెళ్ళే పిల్లలు కూడా బాబు కాస్త ఇద్దరు టిఫిన్ చేసి వెళ్తున్నా అంటే నేను బూట్లు తొడుక్కుంటూ ఉంటాను పెట్టి. ఇప్పుడు పక్క ఏదో హోంవర్క్ చేసుకుంటూ ఉంటాడు వీడు. అక్కడ అప్పుడు గుర్తొస్తుంది హోంవర్క్. నువ్వు హోంవర్క్ చేసుకుంటూ ఉంటే మధ్యలో తెలియతాను ఏమవుతుందమ్మా అది పని తేడా. అటు తిండి అలా అవకాశంగా హాయిగా ఎకరం పొలము, ఒక ఆము ఉంటే సుఖంగా భార్య భర్త రైతు దంపతులు సీతారాములుగా గడిపినటువంటి మహాసామ్రాజ్య వైభవాన్ని వాడు ఉరుకుల పరుగుల జీవితం చేస్తున్నాడు. ఉరుకుల పరుగులు వ్యవసాయం వదిలేశాం, ఏవేవో పట్టుకున్నాం. మరి పట్టుకున్న వాటి వల్ల సుఖపడ్డామంటే లేదు. వ్యవసాయం నాశనమే. పరుగు పెట్టచ్చాడు. తెలుగులో సామెత ఉంది, పరిగెట్టి పాడు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మంచిదే. మరి పరిగెట్టినా పాలు దొరికితే సరే, పాలు లేదు నీళ్ళే దొరికేటప్పుడు నిలబడే తాగచ్చుగా, పరిగెట్టే ముందుకు అనవసరం రాదు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి హైదరాబాద్లో ఉండి, బెంగళూరులో ఉండి, అమెరికాలో ఉండి నాకు ఎంత ప్యాకేజీ అంటే నాకు సంవత్సరానికి 30 లక్షలు అంటే 40 లక్షలు అని చెప్పిన తర్వాత మళ్ళీ చూసిన తర్వాత 2 ఏళ్ళు కాగానే భార్యాభర్తల మధ్యలో గొడవలు, ఇద్దరికి అనారోగ్యాలు. అది వదిలిపెట్టండి. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నా సరే పిల్లలు లేరు. IVF, DVF, NEFలో సంతాన సాఫల్య కేంద్రం. చివరికి ఎక్కడైనా ఇది ఉందా? ప్రతి ఇంట్లో ఏ ఇంట్లో చూసినా 10 మంది ఏదో ఓపిక తిరుగులేదు. ఇంకా తిరుగులేదు బాబు. ఇంతమందిని కానతాయని చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు కనటానికి బతి మాత్రారు. ముఖ్యమంత్రులు స్వయంగా ప్రకటన చేస్తున్నారు. ఒక్కొక్కరు 3 కర్మ ముఖ్యమంత్రి చెప్పాడు. కనీసం 3 మరి ఎందుకంటే ఈ కర్మ అయ్యవారు ఏం చెప్తున్నారంటే చేసిన తప్పుడు దిద్దుకుంటున్నారని 40 ఏళ్ల క్రితం వద్దో అని చెప్పింది ఈ నాయకుడు. ఇప్పుడు కర్మ చెబుతున్నది ఈ నాయకుడు. ఇప్పుడు కన్నవాళ్ళు ఏం చేస్తాం? పైగా ప్రజలు తక్కువ సంతానానికి ఇద్దరంటే మనవాడు ఇంకా ఎక్కువ, ఒక్కరే ఓన్లీ వన్. ఇంకా వాళ్ళు అధికారంగా పెంచేసాడు. మాకు ఒక్కడే అమ్మాయి, ఒక్కస్తే అమ్మాయి, వాళ్ళు అడిగినవన్నీ చేయాలంటే వాడు మొత్తం నెత్తికి ఎక్కడ మొదలెట్టి మొత్తం సమస్యలకి మూల కారణం తక్కువ సంతానం. ఏ ఇంట్లో ఇదివరకు 6, 7, 10 మంది కూడా ఉండేవాడు. ఇందులో ఒకటి ఏదన్నా అడిగితే కుదరదురా, నీకు ఇస్తే తమ్ముడికి ఇవ్వాలి అని కుదరదు అని చెప్పేసి ఈ తమ్ముడు